ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు నిధులపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా సమాచారం. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్గా నియమించడంపై హోంమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించే అంశాలపై సీఎం హోం మంత్రికి వివరించారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని 16వ ఆర్థిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం, బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు అమిత్ షా వద్ద ప్రస్తావించారు. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపారు. అనుసంధాన ప్రాజెక్టు పూర్తయితే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై సారస్వత్తో ముఖ్యమంత్రి చర్చించారు. రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని, ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ఆ రంగంలో పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ వికాస్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణాలపై సహకారం అందించాలని చర్చించారు. అశ్విని వైష్ణవ్ గారిని, వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కూడా కలుస్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాం. రేపు ఈవినింగ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విజన్ పైన టాటా గ్రూప్ ఒక విజన్ తయారు చేశారు. అది కూడా రిలీజ్ చేస్తున్నాం. అక్కడ ఇండస్ట్రియలిస్టులని, అదే మరి కొన్ని ఎంబసీస్ నుంచి అంబాసిడర్స్ వస్తున్నారు, వారితో కూడా సమావేశం. ఏపీ సీఎం ఢిల్లీలో బిజీగా గడిపారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఏపీలో పెట్టుబడులు, అలాగే ఏపీకి రావాల్సిన నిధులు, నియామకాలు కావచ్చు, నీళ్లు ప్రత్యేకించి దీనిపైన భారీగా అమిత్ షాకు వివరించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ జరిగిన పూర్తి ఎజెండా గురించి చెప్పండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సుమతి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమయ్యారు. 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశమయ్యారు. 4 గంటల తర్వాత అంటే 3:30 గంటలకు పివి నరసింహారావు స్మారక సభ పాల్గొనేందుకు ప్రధాని సంగ్రహాలయానికి వెళ్లారు. 5 గంటల వరకు కూడా ప్రధాని సంగ్రహాలయంలో ప్రదర్శన సంగ్రహాలయంతో కూడా సందర్శించారు. 5 గంటలకు పివి నరసింహారావు ఉద్దేశించి అక్కడ ప్రసంగించారు. ఆ ప్రసంగం ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 6:30 కృష్ణమేనన్ మార్గ్లోని అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. దీనిలో ప్రధానంగా అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నిధులపై ఇరు నేతలు చర్చించారు. ముందుగా ఏదైతే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవిని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపారు. ఇక రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేయడంలో కూడా చొరవ తీసుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, సహకారం కానీ
త్వరితగతిన అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులను విడుదల చేయడం ద్వారా ఆర్థికంగా ఆదుకున్న వారు అవుతారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై Right. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు చర్చించారు. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఏదైతే ఆర్థిక నష్టానికి సంబంధించి విభజన వల్ల ఏపీ ఎదుర్కొంటే ఆర్థిక సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘానికి వివరించామంటూ కూడా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో Right. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు మరో బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే దాని గురించి కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇక సాయంత్రం 7 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి ఎవరైతున్నారో అశ్విని వైష్ణవ్తో సమావేశమై ఇటీవల వారి తండ్రి చనిపోయిన నేపథ్యంలో ఆయన పరామర్శించారు. తర్వాత అయితే రేపు కూడా కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రైట్ శివ, థ్యాంక్ యూ.